హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్సెల్‌లో ఫార్మాటింగ్ అనేది ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోగలుగుతున్నాము. అయితే ఫార్మాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకు. ఎందుకు అంటే గనక ఒక షీట్ గానీ, ఏదన్నా పర్టిక్యులర్‌గా ఎక్సెల్ గానీ ఓపెన్ చేయగానే వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్‌గా కనిపిస్తేనే మనకు డేటా అనేది వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. సో, దాని కొరకు ఫార్మాటింగ్ అనేది ఎంతో మెయిన్ అనమాట. అయితే దీనికి సంబంధించి ఫార్మాటింగ్ అనేది ఎలా చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా వచ్చేసి దీనికి సంబంధించి ఎలా చేయాలంటే గనక ఇది మనకు ఒక పర్టిక్యులర్‌గా ఆన్‌లైన్ స్టోర్ యొక్క డేటా అనమాట. అంటే కస్టమర్ నేమ్, తను ఏం ప్రోడక్ట్ అనేది బై చేశాడు అండ్ ఏ రీజియన్‌కి సంబంధించిన వాడు. ఇలా మనకు డేటా అనేది ఉంది. అంటే పర్టిక్యులర్ సునీల్ మొబైల్ కొన్నాడనమాట. అండ్ అలాగే రాజేష్ ఫర్నిచర్ కొన్నాడు. అనూప్ అనే పర్సన్ ఫ్రిడ్జ్ కొన్నాడనమాట. సో, ఇలా మనకు డేటా అనేది ఉంది పర్టిక్యులర్‌గా ఒక ఆన్‌లైన్ డేటా అనేది. అయితే దీనికి సంబంధించి మనం దీన్ని ఎలా అంటే లుక్ చేయడం గానీ, లేకపోతే చేంజెస్ చేయడం గానీ, ఫార్మాటింగ్ పరంగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఫస్ట్ మన కన్వీనియంట్ పర్పస్ నేను ఒక దగ్గర కాపీ అనేది చేస్తున్నాను. ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు రీఅరేంజ్ చేస్తున్నాను చూడండి. విడ్త్ సరిపోయేలాగా. చేసిన తర్వాత ఫస్ట్ మనకొచ్చేసి ఏముంటుందంటే గనక దీంట్లో వచ్చేసి మనకు ఫాంట్ ఉంటుందన్నమాట. ఈ ఫాంట్‌లో వచ్చేసి ఫస్ట్ బోల్డ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను అన్ని. ఈ డేటా అంతా కూడా మనకు బోల్డ్ చేద్దాం మనం. బోల్డ్ అంటే ఇక్కడ మనకు ఈ లెటర్ ఉంటుంది. ఇది మనకు ఒక షార్ట్‌కట్ ఇక్కడ ఏదైతే హోవర్ చేస్తే చూపిస్తుందో అది కంట్రోల్ బి అండి. నేను ఈ కంట్రోల్ షార్ట్‌కట్స్ కూడా ఇంకొక వీడియోలో చేశాను. మీకు షార్ట్‌కట్స్ అన్నీ కూడా చూడాలనుకుంటే అందులో కూడా చూడొచ్చు. అంటే షార్ట్‌కట్స్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే గనక మనకు ఒకవేళ మౌస్ లేనట్టు సమయాల్లో డైరెక్ట్ కీబోర్డ్ నుంచే మనం షార్ట్‌కట్స్ అనేది వాడొచ్చు. అందుకని షార్ట్‌కట్స్ కూడా ఇస్తారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ నేను కంట్రోల్ బి క్లిక్ చేసినా వస్తుంది. లేదా ఇక్కడ బి పైన క్లిక్ చేసినా కూడా బోల్డ్ అయిపోయాయి. చూసారా? దీనికి ఇప్పుడు డిఫరెన్స్ చూసారా ఏమొచ్చిందో? అలా అనమాట. ఇది మనకొచ్చేసి బోల్డ్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సేమ్ దీన్నే నేను మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇది ఇప్పుడు ఈ యొక్క పర్టిక్యులర్ డేటాని నేను ఏం చేస్తానో చూడండి. దీనికొచ్చేసి ఐ అనమాట. ఐ అంటే ఇటాలిక్ అండి. సో, మనకు కొంచెం ఇటాలిక్ స్టైల్‌లో వచ్చాయి చూసారా? దీని యొక్క షార్ట్‌కట్ అని వచ్చేసి మీకు కంట్రోల్ ఐ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. దీనికి సంబంధించి మీకు ఎలా వస్తుందంటే యూ అనమాట ఇది. అండర్‌లైన్ అనమాట. చూడండి ఇప్పుడు నేను ప్రతిదానికి అండర్‌లైన్ చేస్తున్నాను. మొత్తం కూడా అండర్‌లైన్ అయింది చూసారా డేటా మొత్తం? ఇదనమాట. ఇలా మనకు రావడం అనేది జరుగుతుంది. ఇది బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా తీసుకుంటున్నాను నేను. ఓన్లీ ఈ డేటా మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ చేశానండి. అయితే ఇవన్నిటికి నేను ఫస్ట్ నార్మల్‌గా బార్డర్స్ లేవనుకుందాం. ఇలా ఉంటే మనకు అంతగా బాగుండదు. లుక్ అనేది ఉండదు. సో, వాటి కోసం మనం ఏం చేస్తామంటే దానికి బార్డర్ అనేది చేస్తామన్నమాట మనం చూడండి. ఇలా మల్టిపుల్‌గా సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఆల్ బార్డర్స్ అని క్లిక్ చేసేస్తాను. చేస్తే మనకు బార్డర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది మెయిన్ అనమాట మనకి. ఇలా ఒకవేళ నాకు నార్మల్‌గానే ఎంప్టీ స్పేస్ ఉన్నా కూడా దీన్ని కూడా మనం బార్డర్స్ ఇచ్చేయవచ్చు చూడండి. అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం. ఇన్ని సెల్స్ నేను వాడతాను ఫ్యూచర్‌లో అన్నట్టు మనం ఇయ్యొచ్చనమాట. ఓకేనా? ఇది బార్డర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అండి. ఈ యొక్క బకెట్ సింబల్‌లో ఉంది కదా! ఫిల్ కలర్ అని వస్తుంది కదా! ఇది మనకు సెల్ యొక్క కలర్. అంటే బకెట్ అంటే జనరల్‌గా ఇంటికి కలర్ ఏస్తాం కదా! అలాగే ఇది సెల్‌కి కలర్ అనమాట. ఈ ఎక్సెల్‌లో. సో, మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మనకి ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ సెల్స్‌కి మాత్రమే ఏస్తాను చూడండి ఇప్పుడు నేను. లుక్ కోసం. ఇప్పుడు ఇది ఏసాను చూడండి. గ్రీన్ ఏసాను. ఈ పర్టిక్యులర్‌గా వచ్చేసి దీనికి సంబంధించి వేరే కలర్ ఏస్తాం. అలా మనం ఇష్టం అనమాట. ఎన్ని సెల్స్‌కి అయితే అన్ని సెల్స్‌కి వేయొచ్చనమాట. ఓకేనా? ఇలా ఏసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫాంట్ ఉంది కదా ఇందులో. ఈ ఫాంట్ వచ్చేసి మనకు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. వీటికి కూడా మనం చేంజెస్ అనేది చేయవచ్చు. చూడండి నేను ఇక్కడ పైన సెలెక్ట్ చేస్తున్న కొద్దీ జస్ట్ పైన హోవర్ చేస్తున్న కొద్దీ మనకు కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి చూడండి అక్కడ మీరు. ఓకేనా? ఇలా అనమాట. ఇప్పుడు యెల్లో పెట్టాను, గ్రీన్, ఇలా బ్లూ, ఇలా చేసిన కొద్దీ మనకు మారడం అనేది జరుగుతుందనమాట మనకి. ఓకేనా? ఇప్పుడు బ్లూలో పెట్టాను. ఇలా మనకు రావడం జరిగింది. ఇది మనకు వచ్చేసి ఆల్ఫాబెట్ ఫాంట్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంటుందంటే కనుక ఇది అయిపోయిన తర్వాత మనకు ఈ పర్టికులర్‌గా ఫాంట్ రకాలు ఉంటాయన్నమాట. ఈ ఫాంట్‌లో ఇప్పుడు ఈ ప్రెజెంట్ అన్నీ కూడా మనకు మ్యాక్సిమం ఇక్కడ బై డిఫాల్ట్ క్యాలిబర్ గానీ, లేకపోతే టైమ్స్ రోమన్ గానీ ఇలాంటివి వస్తుంటాయన్నమాట. లేదా ఏరియల్ గానీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇక్కడ హోవర్ చేస్తున్న కొద్దీ మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడ చేంజ్ అవుతున్నాయి. ఇవి చూస్తూ ఉండండి మీరు. నేను హోవర్ చేస్తున్నాను చూడండి. అంటే ఈ పర్టికులర్ ఫాంట్‌లోకి మనకు అవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇవి ఎలా ఉంటే గనక అలాగా. ఓకేనా?
అన్ని ఫాంట్స్లో మనకు మార్చడానికి వీలుగా ఉంటుంది. ఇలా స్టైలిష్గా కానీ లైక్ మన ఇష్టం అనమాట. ఇంకా చెప్పాను కదా, ఫార్మాటింగ్ అంటేనే ఒక లుక్ రావడానికి చేయడం అనమాట. సో మంచి లుక్ ఉంటే కనుక చాలామంది చూడడం అనేది జరుగుతుంది. సో ఇలా ఫాంట్ కూడా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్ని ఫాంట్స్ అన్నా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇందులో చాలా ఫాంట్స్ ఉంటాయన్నమాట. మ్యాక్సిమం కూడా అన్ని ఫాంట్స్ కూడా యూజ్ అనేది చేస్తారనమాట మనకి. ఓకేనా, ఇది ఫాంట్ గురించి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే కనుక, వీటికి లైక్ ఫాంట్ చేసిన తర్వాత ఈ లెటర్ సైజింగ్ కూడా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు నార్మల్ సైజ్లో ఉండాలి. నేను చేంజ్ చేస్తున్న కొద్దీ మనకు సైజెస్ కూడా చేంజ్ అవుతున్నాయి చూడండి. బ్యాక్గ్రౌండ్లో సెంట్రల్, వెస్ట్ ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి. అయితే మనం ఏ సైజ్ ఇస్తే కనుక ఆ సైజులో తీసుకుంటుంది. బై డిఫాల్ట్ పక్కన ఉన్న లెటర్స్ ఇవన్నీ 12లో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా నేను 12లో ఇచ్చేస్తున్నాను, లేదా 11లో ఇచ్చేస్తాను. 11 ఉండే కాబట్టి. ఓకేనా, అయితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కటే ఈస్ట్ పైన సెలెక్ట్ చేశాను కదా, ఇది క్లిక్ చేస్తున్న కొద్దీ చూడండి అది ఒక్కటే పెరుగుతుంది. ఇది మళ్ళీ సేమ్ దానిపైన క్లిక్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. అంటే ఈ స్మాల్ ఏ క్యాపిటల్ ఏంటంటే సైజ్ పెంచడం అనమాట. అలా మనం చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి, ఫాంట్ సైజ్ అనేది మనకు పెంచడం జరగడం అనేది జరుగుతుంది. ఇది మనకు జనరల్గా ఫార్మేటింగ్ అనమాట అండి. ఇలా ఫార్మేటింగ్ అనేది చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీకు పర్టికులర్గా అలైన్మెంట్ అనమాట. ఈ టాపిక్ అయిపోయింది మనకు ఫాంట్. నెక్స్ట్ అలైన్మెంట్ అనమాట. అలైన్మెంట్ ఏంటంటే కనుక జనరల్గా వచ్చేసి మనకు ఈ టెక్స్ట్ అనేది ఏదైనా నోట్ చేసుకున్నాం అనుకోండి, ఈ సెల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే మర్జ్ చేస్తాను చూడండి. మర్జ్ అండ్ సెంటర్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అని రాస్తాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం అలైన్మెంట్ చేయాలండి. అయితే అలైన్మెంట్ ఎలా అంటే, ఇప్పుడు ఇది అలైన్మెంట్ చూడండి. ఇది మనకు వచ్చేసి పైన, మిడిల్లో లేదా కింద. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి హారిజాంటల్ అనమాట. లెఫ్ట్ సైడ్, మిడిల్, రైట్. ఓకేనా, ఇప్పుడు మొత్తం సెంటర్లోకి రావాలంటే రెండు కూడా మిడిల్లో పెట్టుకుంటే మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇది మనకు హారిజాంటల్లో కానీ వర్టికల్గా కానీ మేము అరేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ సెల్స్ మర్జ్ అనేది కూడా మనకు ఇంపార్టెంటే అండి. మర్జ్ అక్రాస్ కానీ, మర్జ్ సెల్స్ కానీ, అన్మర్జ్డ్ సెల్స్ కానీ. ఇప్పుడు నేను వచ్చేసి మర్జ్ అండ్ సెంటర్ అని క్లిక్ చేస్తాను. సో అన్నీ కూడా మనకు మర్జ్ అయ్యి సెంటర్లో రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు వచ్చేసి టెక్స్ట్ అనేది మనకు డిఫరెంట్ డైరెక్షన్లో చూసుకుందాం అనుకున్నామంటే కనుక, ఇది వర్టికల్ టెక్స్ట్ కానీ ఇది ఆప్షన్ అనమాట. మనకి వర్టికల్ కావాలనుకుంటున్నారా, హారిజాంటల్గా, ఇది చూడండి మనకు డైరెక్షన్ అనమాట. రొటేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మన రిక్వైర్మెంట్ ప్రకారం దాన్ని మార్చుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓకేనా, సెలెక్ట్ చేయవచ్చు, డీసెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, మనం నార్మల్ పొజిషన్లోనే సెలెక్ట్ అనేది చేయడానికి ఉంటుంది. ఓకేనా అండి, ఇలా మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. సెంటర్ కానీ అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ మధ్యలో పారాగ్రాఫ్స్ కానీ ఏమైనా ఉన్నాయి అనుకోండి, దీనికి సంబంధించి ఇది ఇండెంట్ అనమాట. వీటిని ఈ రెండింటిని ఇండెంట్ అంటారు. చూడండి చేంజెస్ ఎలా జరుగుతుంటాయో. ఓకేనా, చూసారా చేంజెస్ అనేది జరుగుతున్నాయి ఇలా అనమాట. ఇండెంట్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మన చేంజెస్ అనమాట. వీటిని ఇండెంట్స్ అంటారు ఈ రెండింటిని. ఇప్పుడు ఇక్కడ అలైన్మెంట్లోనే మనం ర్యాప్ టెక్స్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి. ఇప్పుడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇది మనకు లైక్ ఈ లిమిట్ దాటి బయటికి వెళ్ళిపోయింది. అంటే హెచ్ దాటి ఐలో కూడా ఉన్నట్టుగా మనకు చూపిస్తుంది. అయితే మనం ఇప్పుడు ఏంటంటే ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని ర్యాప్ టెక్స్ట్ అని క్లిక్ చేసామనుకోండి, ఇలా హైట్ విడ్త్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అనమాట. అంటే ఈ సెల్ అనేది పెరిగి మనకు ఒకటే సెల్లో ఉన్నట్టుగా చూపించడం అనేది జరుగుతుంది. దీన్నే ర్యాప్ టెక్స్ట్ అంటారనమాట. అంటే ఇక్కడ ఉన్నట్టు ఎగ్జాంపుల్ చూడండి, ఏబీ ఇక్కడ వచ్చి కింద సి వచ్చేసింది అనమాట. సో ఒక సెల్లో ఎక్కువగా వస్తే కనుక ర్యాప్ చేయడానికి టెక్స్ట్ ఇలా పాడతారనమాట. సో ఇది మనకు ర్యాప్ టెక్స్ట్ అనే ఆప్షన్. ఓకేనా అండి, ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి ఫార్మాటింగ్ అనేది తెలుసుకున్నాము. నార్మల్గా కలర్స్ గురించి, అలాగే లైక్ ఫాంట్ గురించి అండ్ అలైన్మెంట్ కూడా తెలుసుకున్నాము. ఇలా మనం యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.